నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం రైతుల పక్షాన శాపమైందని కేసీఆర్ సాధ్యంలో దేశానికి ఆదర్శంగా రైతు సంక్షేమ పాలనగా నిలిచిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయని ఖమ్మం రూరల్ మండల వరంగల్ క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన రైతాంగం సమస్యల పరిష్కారం కొరకు నిర్వహించిన రైతు దీక్ష కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ రైతు దీక్ష కార్యక్రమంలో రూరల్ మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు వివిధ రైతులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। రైతులకు వరకు బోనస్ 500, రైతులకు వరకు బోనస్ 500, రైతులకు వరకు బోనస్ 500। కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం। రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతులకు 2 లక్షల రుణమాఫీ। రైతు బిడ్డలకి ఎలాంటిది చేయకుండా రైతే రాజులాగా బతకాలా, మా ప్రభుత్వం వస్తే అనేటువంటి మాటలు చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజు వరకు రైతు భరోసాలో ఒక హామీని కూడా నెరవేర్చలేదు। దానికి నిరసనగా ఈ ప్రభుత్వానికి గుర్తు చేయడం వరకు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రూరల్ మండలం మన జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్ గారు, 4 మండలాల అధ్యక్షులు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం। రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతులకు 2 లక్షల రుణమాఫీ। మట్టి తల్లి మనసు తప్ప మనిషి మరుము ఎరుగనోడు, పొద్దు కొడుకు ధ్యాస తప్ప వెన్ను మాయ మాటలతోని ప్రజలను మభ్యపెట్టి అసంబద్ధమైన వాగ్దానాలు, అమలు కాని వాగ్దానాలతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల వల్ల ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులు పడుతున్న బాధల మీద గళమెత్తాలని తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈరోజు రైతు దీక్ష పేరుతోని దీక్షలు నిర్వహించడం జరిగింది। దానిలో భాగంగానే పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుండి ఈరోజు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఈ యొక్క రైతు దీక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। ముందుగా వారికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణని దేశంలో అగ్రగామిగా నిలబెట్టాలనే తపనతోని 10 సంవత్సరాలు కష్టపడి పనిచేసి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి తెలంగాణని తీర్చిదిద్దిన నాయకుడు శ్రీ కేసీఆర్ గారు। కాంగ్రెస్ పార్టీ డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 110 రోజుల్లో మొత్తం తెలంగాణ ప్రగతి అనేది కుంటుపట్టడం జరిగింది। తెలంగాణ రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। సాగునీరుకు ఇబ్బంది ఏర్పడ్డది, తాగునీరుకు ఇబ్బంది ఏర్పడ్డది, పరిపాలన చేతగాక, వారికి నైపుణ్యం లేక, ఆలోచన లేక తెలంగాణ పొలాలన్నీ కూడా ఈరోజు బీళ్లుగా మారే పరిస్థితి ఏర్పడ్డది। ఎక్కడ చూసినా చెరువులు ఒట్టిపోయినాయి, చెరువులు ఎండిపోయి మళ్ళా నూర్లు తెరిచే పరిస్థితికి వచ్చింది। చేపలు మొత్తం మాయమైపోయినాయి, నీళ్లు మాయమైపోయినాయి, ప్రజలు తాగడానికి నీళ్లు, పశువులు తాగడానికి నీళ్లు, రైతుల పొలాలకు నీళ్లు। అంటే 110 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి తెలంగాణ ప్రజల కన్నీళ్లు మిగిల్చినాయి। ట్రాన్స్ఫార్మర్లు గాలిపోతున్నాయి, మోటార్లు పేలిపోతున్నాయి, ఇన్వర్టర్లు వచ్చాయి, కన్వర్టర్లు వచ్చాయి, జనరేటర్లు నడుస్తున్నాయి, ఊర్లలో మళ్ళా మంచినీళ్ళ ట్యాంకర్లు వచ్చినాయి। అంటే కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ రాకముందు తెలంగాణ ఏ పరిస్థితుల్లో ఉందో అదే పరిస్థితికి మళ్ళా తెలంగాణ నెట్టి పట్టేసినటువంటి పార్టీ. ఈ తెలంగాణ ప్రజల యొక్క ఉసురు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా రైతులను ఇబ్బంది పెడుతుంది. డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు బంధు ఈ రోజు కూడా ఇంకా చాలా మంది రైతు అకౌంట్లో పడలేదు. రైతు బంధు మార్చి రైతు భరోసా పేరుతోని 15,000 రూపాయలు ఎకరాకు రైతుకి ఇస్తామని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేయడం జరిగింది. 15,000 రూపాయలు పక్కకు పోయండి, కానీ కేసీఆర్ గారు ఇచ్చిన 10,000 రూపాయలను కూడా ఏలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యంగా ఉంది. అలాగే రైతులకు రావాల్సినటువంటి నీళ్లు కానివ్వండి, లేక రైతులు పండించిన పంటలు కానీ కొనే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఎక్కడ చూసినా విద్యుత్ లేని పరిస్థితి, విద్యుత్ అంతరాయం, పవర్ కట్లు. మీకు ఈ మధ్యనే క్షేత్రస్థాయిలో తిరుగుతుంటే అనేక మంది రైతులు ఏడుస్తున్నారు. పంటలు కోల్పోయారు, ఎవరు కూడా పట్టించుకునే వాడు లేడు. బీఆర్ఎస్ పార్టీ బాధ్యతగా తీసుకొని తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడటం కోసం నడుం బిగించింది. మేము అనేక ప్రాంతాల్లో తిరిగినప్పుడు రైతులు పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లాల పుస్తల్లో ఉన్నటువంటి వాళ్ళ భార్య పుస్తలమ్మి పెట్టుబడిగా పెట్టినటువంటి రైతులు ఉన్నారు. అనేక మంది గిరిజన బిడ్డలు ఇవాళ తాగునీళ్ళు లేక మళ్ళా అదే ఏర్లలో చెలమలు తీసుకొని మంచినీళ్ళు తాగే పరిస్థితి. మిషన్ భగీరథ నీళ్లకి అంతరాయం ఏర్పడ్డది. ఈ ఖమ్మం జిల్లాకి మంచినీటికి ఆధారమైన పాలేరు చెరువు ఒట్టిపోయింది. అనేక ప్రాంతాల్లో చెరువులు ఎండిపోయాయి, బోర్లు ఎండిపోయాయి, కరెంటు రాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ గారి పిలుపు మేరకు మేము కూడా రైతులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో ఎకరాకు మేము 15,000 రూపాయల రైతు బంధు ఇస్తానని ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో దాన్ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలని, రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము, మీరు డిసెంబర్ 9వ తారీఖులో తెచ్చుకోండి అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు 2 లక్షల గురించి మాట్లాడలేదు. ఇమీడియట్ గా 2 లక్షల రూపాయలని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతులకి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ధర ఇస్తాము వడ్లకని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈ రోజు వచ్చి ఏం చెప్తుంది, మాట మార్చి నాలుక మడతేసి మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పలేదు, ఎంఎస్పీ రాకపోతే ఆ ఎంఎస్పీ రేటు మేము కట్టిస్తామని చెప్పారు అని చెప్తున్నారు. అంటే అబద్దాలతోని ప్రభుత్వాన్ని సాగదీస్తుంది. ఇవన్నీ ప్రశ్నించినందుకు రోజొక్కటువంటి ఏదో ఒక ఆరోపణ చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీని ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారో ఇమ్మీడియట్ గా రుణమాఫీ చేసి రైతులకు అందించాలి. పంట నష్టపోయిన రైతులకి ఎకరాకు 25,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం కట్టించాలి. అట్లాగే రైతు బంధు పడని రైతులందరికీ కూడా తక్షణమే రైతు బంధు వేయాలి. 4వ అంశము, మీరేదైతే ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారో వరి పంటకి క్వింటాల్కు 500 మద్దతు ధర ఇస్తామన్నారు, దాన్ని కూడా ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలని, ఈ వేసవి కాలంలో రైతులకి పేదలకి ఈ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలందరికీ కూడా నీటి ఎద్దడి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఎక్కడ కూడా నీటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ విధమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోండి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 420 హామీల్లో ఎన్ని హామీలు నెరవేర్చింది? ఏ హామీ నెరవేర్చలేదు. కళ్యాణ లక్ష్మి పేరుతో తులం బంగారం ఇస్తా ఉన్నాం. ఈ రోజు తులం బంగారం పక్క పెట్టినా ఇంకా కళ్యాణ లక్ష్మి ఇచ్చే పరిస్థితి లేదు. అనేక మంది జబ్బున పడి ఈ రోజు సీఎంఆర్ఎఫ్ కోసం